హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే డే 32 అనమాట. 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 32లోకి వచ్చేసాము. నేను యాక్చువల్గా బయట ఉన్నాను, వాయిస్ ఓవర్ ఇక్కడ నుంచే ఇస్తున్నాను. సో ఏమైనా నాయిస్ ఉంటే ఏమనుకోకండి. సో ఈరోజు డే 32లో నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను, ఇంకా ఏమేమి వర్కౌట్స్ చేశాను డే మొత్తం, ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ మీల్ ప్లాన్స్ ఏమేమి ఫాలో అయ్యాను, క్యాలరీస్ ఎలా మెయింటైన్ చేశాను అన్నది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే యూస్ఫుల్ టిప్స్ కొన్ని షేర్ చేస్తాను, కాబట్టి మిస్ చేయకుండా చూసేయండి. సో నేనైతే పొద్దున్నే కొంచెం హాట్ వాటర్తో డే స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం ఈ మధ్య కొంచెం హాట్ వాటర్ వీలైనంత వరకు తీసుకుంటున్నాను. సో అది నేను ప్రతిరోజు యాడ్ చేయలేకపోయినా వీలైన రోజులు తీసుకుంటున్నాను, వీడియోస్లో చూపించలేకపోయినా సరే. సో ఆ తర్వాత అయితే మంచిగా సాంగ్స్ పెట్టేసుకుని ఎగురుకుంటూ, ఇంకా తెలిసిందే కదా మీకు, డాన్స్ చేశాను. ఈ మధ్య ఈ ప్యాటర్న్ బాగా నచ్చుతుంది నాకు. కొంచెం మార్నింగ్ ఎర్లీగా లేచి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను ఈ వర్కౌట్స్ మీద. అయితే మామూలుగా ఉంటాయి కదా యూట్యూబ్లో, జుంబా డాన్స్ అని, ఏరోబిక్ అని, కార్డియో అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చింది పెట్టేసుకోవచ్చు. అవి ఏమి వర్కౌట్స్ లాగా మీకు ఇష్టం లేకపోయినా సరే, మామూలుగా మీకు నచ్చిన సాంగ్, మీరు ఒకవేళ డాన్స్ ఇష్టపడే వాళ్ళు అయ్యి ఉంటే, లేకపోతే డాన్స్ తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే, మీకు తెలిసిన సాంగ్ పట్టేసుకుని అలా ఎగురుకుంటూ చేసేసుకోవచ్చు అనమాట. మనకేంటి ఫిజికల్ యాక్టివిటీ కావాలి, ఒక 40 మినిట్స్ మినిమం 40 నిమిషాలు చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి ఖచ్చితంగా. అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ కి ఇదొక డౌట్ ఉంటుంది, మేము రోజంతా ఇంట్లో పని తిరిగి చేస్తూనే ఉంటాము, మరి మాకు అదే వర్కౌట్ లెక్క కదా అని. అది వర్కౌట్ కిందకి రాదు, ఎందుకంటే అది మన డైలీ యాక్టివిటీ. అది వచ్చేసి దాన్ని దాంతో మనం వెయిట్ లాస్ అయిపోతాము అని మీరు అనుకోకూడదు. అలా ఆలోచించే వాళ్ళు అయితే ఇప్పుడు ఆలోచన మార్చుకోండి. మీరు స్పెసిఫిక్ గా ఒక 10-15 నిమిషాలు, కనీసం 15 నిమిషాలు మీకోసం మీరు టైం స్పెండ్ చేసి వాకింగ్కి వెళ్ళడం అట్లా చేయండి. మేము మా పిల్లలతో ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని, సో వీటన్నిటిని మేనేజ్ చేయలేకపోతున్నాము, ఇంకా పిల్లల చుట్టూ తిరుగుతున్నాము, ఆ వాకింగే సరిపోతుంది కదా, మేము ఎక్స్ట్రాగా చేయాలని మీకు డౌట్ రావచ్చు. అవును, చెయ్యాలి. కొంచెం ఎర్లీగా, ఒక 10 నిమిషాలు ఎర్లీగా లేయడానికి ట్రై చేయండి, లేదా నైట్ 10 నిమిషాలు లేట్గా పడుకోవడానికి ట్రై చేయండి. ఆ 10 నిమిషాలు ఇంట్లోనే, మీ బెడ్రూమ్లోనా, హాల్లోనా, లేకపోతే టెర్రస్ పైన ఎక్కడో చోట ఒక 10 నిమిషాలు వాక్ చేసి అలా అలవాటు చేసుకోండి. ఆ టైంని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందుకని ఈ టిప్ షేర్ చేస్తున్నాను. అలాగే హౌస్ వైఫ్స్ ఎలా అంటే ఈ డైట్ ఫాలో అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా హౌస్ వైఫ్కి ఏదైనా టిప్ చెప్పండి, ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ ఈజీగా సింపుల్గా ఎలా అవ్వచ్చు అని చెప్పండి అని మీకు ఇంట్రెస్ట్ కానీ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసిన టిప్స్ అన్ని నేను షేర్ చేస్తాను. నేను వచ్చేసి వర్కింగ్ ఉమెన్, అంటే నాకు వర్క్ ఉంటుంది, ప్లస్ ఇల్లు, బాబు ఉన్నాడు తెలుసు కదా, సో బాబు ఇవన్నీతో పాటు నేను నా వెయిట్ లాస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. సో నేను అఫ్ కోర్స్ వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళకేంటి వాళ్ళకేంటి టైం ఫ్రీగా ఉంటుంది, అలా ఏముండదు. ఏ పనైనా పనే. కాబట్టి మీరు కూడా మీకు ఇలాంటి ఒక సింపుల్ డైట్ ప్లాన్ కానీ, లేకపోతే సింపుల్ వర్కౌట్స్ కానీ ఇంట్లోనే మేము హౌస్ వైఫ్స్ గా ఉండి ఎలా చేసుకోవచ్చు టిప్స్ ఇవ్వండి అనేసి మీరు కామెంట్ చేశారు అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అదనమాట. చూసారు కదా, డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను టెర్రస్ పైకి వెళ్ళిపోయేసి కూర్చొని తాగుతున్నాను. కొంచెం ఎండలో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని. ప్రతిరోజు వెళ్ళలేను, కానీ నాకు టైం ఉంది, ఒక 10 నిమిషాలు లేదా 1/4 గంట, అంటే 15 మినిట్స్ అట్లా టైం ఉంది అంటే వెళ్ళి కూర్చుంటాను అనమాట. కాకపోతే ఇక్కడ వరస్ట్ థింగ్ ఏంటంటే, డీటాక్స్ డ్రింక్ వేడిగా ఉంటుంది, ఎండ వేడిగా ఉంటుంది, ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు బాగోదు, అందుకే చెప్పేస్తున్నా. కానీ ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగే టైంలో నేను కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి అలా వెళ్ళి కూర్చుంటాను అనమాట. ఈ మధ్య బుక్ రీడింగ్ చేయట్లేదు, అంటే అది కూడా ఒక ఇంట్రెస్ట్ రావాలి కదా మనకి, ఇలా ఏమైనా చదువుదాం అని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రం చదవగలను నేను. అందుకని నేను ఆ టైంలో వచ్చేసి ఇట్లా ఎండలో కూర్చోడానికో, లేకపోతే సింపుల్ గా వాక్ చేయడానికో, లేదా ప్లెజెంట్ గా అలా కూర్చోడానికో అలా ట్రై చేస్తున్నాను. మెడిటేషన్ అయితే ప్రతిరోజు కుదరట్లేదు నాకు, అంటే అంత పీస్ఫుల్ టైం దొరకట్లేదు, కానీ కుదిరినప్పుడు ట్రై చేస్తున్నాను. అదనమాట. సో ఈ రోజు డేని వచ్చేసి నేను అంటే బ్రేక్ఫాస్ట్ కి కోకోనట్ వాటర్ తో స్టార్ట్ చేశాను. ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి, మామూలుగా లేదు. 8 అవుతుంది పొద్దున్న, అంటేనే ఇంకా జుర్రుమంటూ వచ్చేస్తున్నాడు సూర్యుడు. ఆ ఎండలు తట్టుకోలేక సరేలే ఇంకా ఇక మీదట ఇవి ఇంక్లూడ్ చేసుకుందాము. కోకోనట్ వాటర్, ఎర్రనీళ్ళ టెంకాయ అంటారు కదా, సో ఈ లేత టెంకాయలో ఉంటది కదా, ఆ వాటర్ చాలా మంచిది, హెల్త్ కి బాగా కూలింగ్ ఇస్తుంది. ఇది కూడా వెయిట్ లాస్ కి మంచి చాయిస్, ఎందుకంటే క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. మనం అసలు ప్లెయిన్ గా ఇట్లా ఒక కాయ తీసుకున్నామా, ఈ కాయ అయితే బాగా మాకు 50 రూపాయలకేమో ఇచ్చారు, అందుకే ఇట్లా కాదులే మనం దగ్గరలో, అంటే మామూలు డైరెక్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీపించుకుందాం అనుకున్నాము. అయితే మా మామ తెలిసిన వాళ్ళ దగ్గర చాలా కాయలే తీసిచ్చాడు అనమాట. కాబట్టి ఈ రోజుకైతే దీంతో తీసుకున్నాను, బయట తీసుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళే ఊరికే ఇవ్వరు, కాకపోతే తక్కువ డబ్బులకు ఇస్తారు. మనకు కొంచెం చిన్న కాయలే ఉంటాయి అవి, కానీ తక్కువ డబ్బులకు వస్తాయి, అలా తీసుకుంటాము అనేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అలా తీసుకుంటుంటాము.
అదే మరి మీరు కూడా ఈ ఎండల్లో ఈ కోకోనట్ వాటర్ కానీ లేదా వెజిటబుల్ జ్యూసెస్ కానీ లేదా లెమన్ వాటర్ కానీ ఇంకా మజ్జిగ ఇట్లాంటివి తీసుకోవడానికి చాలా ట్రై చేయండి. ఎందుకంటే మన బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో డిటాక్స్ చేయాలి మనం దాన్ని. అదే కాకుండా మన వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ స్వెట్టింగ్ రావడం అట్లా ఉంటుంది కదా మనం వర్కౌట్స్ చేసినప్పుడు. అలాంటప్పుడు దానికి ఎక్కువ హైడ్రేట్ చేయాలి కాబట్టి వాటర్ అవసరం అవుతుంది. ఈరోజు వచ్చేసి నేను పోహా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పొద్దున బ్రేక్ఫాస్ట్కి అంటే ఒక 11కి అట్లా తీసుకున్నానండి. సో అది ఈ పోహాని ఎలా ప్రిపేర్ చేసుకున్నానని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. సో ఇందాక తమ్నేల్ చూసారు కదా, అదే అనమాట. అలా ఉంటుంది తమ్నేల్, వెళ్ళి వెతకండి. పోహాని ట్రై చేస్తే వెతికితేనే కనిపిస్తుంది. సో అది నేను సింపుల్గా ఎలా హెల్దీగా ఇంకా పొడిగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను రెసిపీ అందులో పోస్ట్ చేశాను. మిస్ చేయకుండా చూసేయండి. సో మధ్యాహ్నం వచ్చేసి ఎర్రగడ్డ, టొమాటో కారము ఇంకా ఇదేంటి చిక్కుడుకాయ ఫ్రై, వైట్ రైస్తో లంచ్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇది నా మధ్యాహ్నం మీల్. ఇది వచ్చి 1 o'clock తీసుకున్నాను. మీరు మీ లంచ్ ప్లేట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను వచ్చేసి సలాడ్స్ అంటారు కదా, కుకుంబర్, ఇవి క్యారెట్, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలని అనుకుంటాను. కానీ రోజు అది ఎందుకు అలా కుదరట్లేదు. అంటే ఆ కాంబినేషన్ నేను పెద్దగా ఇష్టపడను. మేబీ ఇంకా పోను నేను ఇంకా హెల్దీ చాయిసెస్ తీసుకోవాలనే ఆలోచన వచ్చే కొద్దీ ఇంక్లూడ్ చేసుకుంటానేమో తెలీదు. కాబట్టి ఇప్పటికైతే తీసుకోవట్లేదు. కానీ అనిపిస్తుంది తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ వచ్చేసి జొన్నలతో హల్వా లాగా అంటే కేసరి లాగా మా పెదనాన్న తెచ్చాడనమాట. అది కొంచెం జస్ట్ టేస్ట్ చేశాను. ఒక స్పూన్ కూడా లేదు, 1/2 స్పూన్ తీసుకుంటాను అంతే. అంటే ఇందులో బాగా నెయ్యి, ఆయిల్, షుగర్ అంతా వేసి చేసి ఉంటారు కదా. జొన్నలైనంత మాత్రాన మంచి విషయం కాదులే అన్నట్టు ఊరికే టేస్ట్ చేశాను. కానీ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. తర్వాత డిన్నర్కి వచ్చేసి నేను 2 దోశలు తీసుకున్నాను. చాలా పలచగా వేసుకున్నాను. ఒక్క దోశ అంటే నాకు ఎందుకో సరిపోతున్నట్టు అనిపించట్లేదు. అది కాకుండా ఈరోజు కొంచెం ఆకలిగా కూడా ఉంది. అందుకని 2 తీసుకున్నాను. కానీ చాలా పలచగా, అంటే ఒక గరిటె పిండితోనే ఇంకా బాగా పలచగా తీసుకున్నాను. దాంతోపాటు మధ్యాహ్నం చేసుకున్న టొమాటో తొక్కుతో పెట్టేసుకొని తిన్నాను అనమాట. సో ఈరోజు ఈవినింగ్ మొత్తానికంటే నేను పొద్దున్న నుంచి వర్కౌట్స్ చేసి తర్వాత ఈవినింగ్ వాకింగ్ వచ్చేసి 9K స్టెప్స్ దాకా నడిచాను అనమాట. మీరు ఒక రోజుకి ఎన్ని స్టెప్స్ నడుస్తున్నారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో దాన్ని బట్టి ఒకవేళ మీరు నాకంటే ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే నేను కూడా మీలాగా మోటివేటెడ్గా చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మొత్తానికి ఒక 9,000 అడుగుల దాకా నడవగలిగాను అనమాట నేను. తర్వాత మీల్ ప్లాన్, ఈరోజు క్యాలరీస్ ఎన్ని అయ్యాయి, నేను ఈరోజు తీసుకున్న మొత్తం ఫుడ్లోకి ఎన్ని క్యాలరీస్ అయ్యాయి. ఇప్పుడు ఏంటో మరి 1000 లోపలే మేనేజ్ చేయగలుగుతున్నాను. అది ఎలానో తెలియట్లేదు నాకు కూడా. సో అది ప్రతిదీ ఇందులో ఎంటర్ చేశాను. సో ఇందులో మీరు చూస్తే మీకు మీ డైలీ లైఫ్లో ఇవి తీసుకుంటూ ఉంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేది కూడా మీకు ఇంచుమించుకు ఐడియా వస్తుంది. మీకు హెల్త్ ఫేమ్ యాప్ యూస్ చేయడం తెలియకపోతే నా దాంట్లో ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉంటే అందులో ప్రతిరోజు రెగ్యులర్గా మనం తీసుకునే రెసిపీస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. అవి యూజ్ అవుతాయి, చూడండి. సో నెక్స్ట్ డే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.